మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఇప్పుడు వచ్చేసి మనము తిరుమరేట్లపల్లిలో ఉన్నాము. యాక్చువల్ గా మాది తిరుమరేట్లపల్లి కాదండి, మాది వచ్చేసి బి కొత్తకోట. యాక్చువల్ గా తినొచ్చేసి అంటే ఇక్కడ చాలా మంచిగా జరుగుతుంది జాతర అనేది, అంగరంగ వైభవంగా జరుగుతుంది. సో మీరందరూ చూసి అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము. ఇది గరిగండి, మంచిగా దీంట్లో దీపం తీసుకొని వచ్చేసి అమ్మవారికి అర్పిస్తారు. వాళ్ళు ముక్కుల్ని ముక్కుకొని అమ్మవారు మంచిగా వాళ్ళకి మంచి కోరికలు అన్నిటిని నెరవేరుస్తుంది. ఇది ఈ ఊరి యొక్క సాంప్రదాయము. నైట్ వచ్చేసి మళ్ళీ మనకి ఏం జరుగుతుందంటే అమ్మవారి మెరవన అనేది జరుగుతుందండి నైట్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పాల్గొనాలని ఉంటే వచ్చి పాల్గొవచ్చు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. అందరికీ నమస్కారం అండి. రామసముద్రం మండలం పెద్ద తిరుమలరెడ్డి గారి పల్లిలో శ్రీ మారెమ్మ వారి దేవస్థానము అతి వైభవంగా ఇక్కడ ప్రతి సంవత్సరం, నేను ఈ ఊరు అల్లుడిని, మాది అన్నమయ్య జిల్లా మద్దూరు వారిపల్లి బొమ్మంచెరువు పంచాయతీ. ప్రతి సంవత్సరము ఈ తిరణాల ఇది ఆనందంగా, భలే సంతోషంగా, భలే జాతర భలే సూపర్ గా జరుగుతుందండి. యావత్ జనాలు వచ్చేసి అందరూ సంతోషంగా ఈ జాతరలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలతో అందరూ ఇంటికి వెళ్తారండి. దయచేసి అందరికీ వందనాలు. ఇక్కడ ఈ అమ్మవారు మారెమ్మ తల్లి వారు చాలా మహిమగల తల్లి అండి. ఎందుకంటే బిడ్డలు కాని వాళ్ళకి బిడ్డలు, వర్షాలు లేకపోతే వర్షాలు, ఏ కృపతో ఈ గ్రామం మొత్తం ఆ మహాతల్లిని నమ్ముకొని ప్రతి సత్తి ముందునేసి ప్రతి ఊరిని ఇంకా ప్రతి గ్రామం ఇంకా వచ్చేసి మహాతల్లిని కృపతో అందరూ ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ఇంకా కూడా వస్తున్నారండి. ఈ మహాతల్లి మంచి మహిమగల తల్లి, అందరూ హ్యాపీగా ఉండాలని ఆ మహాతల్లి కోరుకుంటున్నాం. రామసముద్రం మండలము పెద్దకురుపల్లి పంచాయతీ తిరుమలరెడ్డి గారి పల్లి నరసింహులు, తిరుమలరెడ్డి గారి పల్లి నరసింహులు ఇట్లా మారేమ్మ తిరణాలు గంగ పండగ కర్ణాటక నుండి, ఆంధ్ర నుండి, తమిళనాడు నుండి ఇక్కడ వస్తున్నారు. బాగా వైభవంగా బాగా జరుగుతా ఉంది. ఇక్కడ రామసముద్రం మండలంలో తిరుమలరెడ్డి గారి పల్లిలో వర్షంతో కూడా బాగా ఇది జరుగుతా ఉంది. బాగా ఘనంగా మన ప్రజలు అంతా కలిపి మన ఊరు మొత్తం అంతా ఇది చేసుకొని బాగున్నాం. ఇక్కడ మారెమ్మ తల్లి మహిమైన తల్లి అమ్మ ఈ పొద్దు ఇంత నిలిచిందంటే చాలా సంతోషం. ఈ రోజు నమస్కారము, నా పేరు అశోక్ కుమారు. నేను తిరుమలరెడ్డిపల్లి గ్రామంలో ఇక్కడే పుట్టి పెరిగాము. నా చిన్నప్పటి నుంచి ఈ దేవస్థానంలో మేము పూజలు చేస్తూ అమ్మవారికి అలంకరించి బాగా పూజలు నిర్వహిస్తాము. ఇప్పుడు ప్రతి ఏడాది ఈ మారమ్మ మెరవని అనేది వైభవంగా జరుగుతుంది. ఈ చుట్టుపక్కల మండలమే కాకుండా పక్క రాష్ట్రాల నుండి, అలాగే చిత్తూరు, మదనపల్లి, కదిరి, ఇలా అనేక ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడ వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్తుంటారు. ఈ అమ్మవారు మహిమగల అమ్మవారు. ఇలాంటి జాతర అనేది ఈ చుట్టుపక్కల చాలా గొప్పగా జరగడం అనేది చూస్తున్నాము. ఇలాగే ప్రతి ఏడాది మేము ఈ గ్రామం నుండి ఈ జాతర అనేది మేము గొప్పగా జరిపించాము, ఇంకా జరిపించాలని అందరినీ కోరుకుంటున్నాను. నా పేరు చిరంజీవి. ఈరోజు తిరుమలరెడ్డిపల్లి గ్రామం నందు మారమ్మ తల్లి గంగ జాతర చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఊరి పెద్దలైన చంద్రారెడ్డి గారు మరియు దామోదర్ రెడ్డి గారు, బాబన్న రెడ్డి గారు వీళ్ళందరూ కలిపి ఊరి పెద్దలుగా చాలా ఘనంగా నిర్వర్తిస్తున్నారు. ఇందుకు గాను ఈ ఊరి ప్రజలుగా మేము చాలా సంతోషిస్తున్నాము. వీళ్ళు గత వారం నుంచి ఎన్నో విధాలుగా శ్రమించి ఈ లైటింగ్ సిస్టమ్ గానీ, మైక్ సెట్ గానీ అందరినీ ఒక ఊర్లో ఉన్న వాళ్ళందరినీ ఒక దాని మీద తీసుకురావచ్చి ఇంత ఘనంగా ఈ గంగ జాతర జరుపుకున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఇది నా చిన్నప్పటి నుంచి కూడా ప్రతి ఇయర్ మా ఫ్యామిలీతో మేము వచ్చి నేను తిరుపతిలో స్టే చేస్తూ ఉంటాను. తిరుపతి నుంచి ఫ్యామిలీ నుంచి వచ్చి ఇక్కడ 2-3 రోజులు స్టే చేసి ఈ జాతర జరుపుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ తిరుమలరెడ్డిపల్లిలో మారెమ్మ జాతర చాలా ముఖ్యంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు విచ్చేసి ఈ జాతరని కొంచెం బాగా చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రతి సంవత్సరము మారెమ్మ మేరవి అనేది ఖచ్చితంగా చేస్తారు. ఊర్లో ప్రజలందరూ డబ్బులు వేసుకొని ఈ మారెమ్మ చేసేదాని వల్ల రైతులు గాని, ప్రజలు గాని అందరూ బాగుండాలని చుట్టుపక్కల నుండి ప్రజలు వాళ్ళందరూ వచ్చి ఈ పండుగని చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకుంటారు. కర్ణాటక, తమిళనాడు మొత్తం ప్రజలందరూ వచ్చేసినారు. జనాలు తిరుమలరెడ్డిపల్లిలో విపరీతంగా వచ్చి ఉన్నారు. ఈ సందర్భంగా ఆ అమ్మవారు
ప్రజలందరినీ బాగా చూడాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సముద్ర మండలము తిరుమలరెడ్డిపల్లి గ్రామం మందు గ్రామస్తులందరూ కలిసి మారెమ్మ జాతరను ఘనంగా చేసుకుంటున్నాము. జాతరకి కర్ణాటక, తమిళనాడు నుండి మా బంధువులు అందరూ వస్తారు. దేవుని కృప వల్ల వర్షాలు బాగుపడి రైతులు బాగుండాలని కోరుకుంటున్నాము.